హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ వ్లాగ్స్. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా నేను ఏ విధంగా గోల్డ్ కొంటానో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను, చెప్తాను అండి. నా పెళ్ళైన కొత్తలో తీసుకున్న గాజులు అండి. ఇవి వచ్చేసి సైజు 2-2 అనమాట. ఇవి నాకు ఇప్పుడు సరిపోవడం లేదు. ఇప్పుడు నాకు 2-4 సైజు కావాలి. ఇవి 2-2నే ఉన్నాయి. వీటిని అమ్మినప్పుడు నాకు నష్టం వస్తుంది కదండి, అందుకని నేను వీటిని అమ్ముకోకుండా వీటిని తీసుకెళ్ళి గోల్డ్ లోన్లో పెడతాను. ఇవి 44 గ్రాములు ఉన్నాయన్నమాట. ఈ 44 గ్రాములు 916 అయితే మనకు 4 గ్రాములు తరుగు తీసేసి 40 గ్రాములకు మాత్రమే డబ్బులు ఇస్తారు. 40 గ్రాములకు సపోజ్ ఒక 2 లక్షలు ఇచ్చినారనుకోండి, అప్రాక్సిమేట్లీ నాకు ఆ 40 గ్రాములకు ఒక 2 లక్షలు క్యాష్ ఇచ్చినారనుకోండి. ఈ 2 లక్షల క్యాష్ను తీసుకెళ్ళి నేనేం చేస్తాను, గట్టైనా కొనుక్కోవచ్చు, మళ్ళీ గాజులైనా చేయించుకోవచ్చు. నేను గట్టు తీసుకుంటాను. సపోజ్ ప్రస్తుతానికి గట్టు తీసుకున్నామనుకోండి, కొద్ది రోజులు అలాగే పెడతానమాట. నేను వెంటనే దాన్ని అమ్మను. కొద్ది రోజులు అలాగే పెట్టి నాకు రేట్ వచ్చినప్పుడు దాన్ని అమ్ముతాను. అమ్మినప్పుడు నాకు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా. సపోజ్ 2 లక్షలు పెట్టి తీసుకున్నాను ఈరోజు గట్టు, 2 లక్షలకి రేట్ బాగా వచ్చింది, దాన్ని అమ్ముతాను. నాకు ఒక 3 లక్షలు వచ్చింది అనుకోండి, ₹1,00,000 లాభమే కదా. అప్పుడు నా 2 లక్షలు తెచ్చిన అప్పును వడ్డీని కట్టేసేసి మిగతా లాభం నేను ఎంచుకుంటాను. అదొక పద్ధతి, అలా చేయొచ్చు. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, నేను ఆ డబ్బుకి మళ్ళీ గాజులు చేయించుకుంటాను. ఇప్పుడు నా సైజు, నాకు నచ్చిన డిజైన్, కొత్త డిజైన్ గాజులు చేయించుకుంటాను. దానికి ఏం చేస్తాను, నాకు మా హస్బెండ్కి వచ్చే శాలరీస్ కానీ, నేను ఏదైనా వర్క్స్ అట్లా వేసినప్పుడు కానీ వచ్చిన అమౌంట్ను నెలకు 10,000 అట్లా కట్టుకుంటూ 12,000 కట్టామనుకోండి నెలకి. సంవత్సరానికి కదా మనం అక్కడ రెన్యువల్ చేయాల్సింది, లేకపోతే ఇంట్రెస్ట్తో సహా కట్టాల్సింది. 12,000 నెలకు అందాజుగా కట్టేసుకుంటే 12 నెలలు కట్టేసుకుంటే 2,40,000 అవుతుంది. ఆ విధంగా నెలకి ఇంత కట్టుకొనైనా తీర్చుకోవచ్చు. మనకు ఆ గాజులు తీరిపోతాయి, కొత్త గాజులకి అమౌంట్ పే చేయగలుగుతాము. ఈ విధంగా మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ని బట్టి, ఇన్కమ్ వచ్చేటట్లయితే ఇలా వస్తువు రూపంలో తీసుకొని నెలకింత కట్టుకోవడం కానీ, ఇన్కమ్ సోర్స్ లేకపోతే గట్టు రూపంలో తీసుకొని దాన్ని రేట్ వచ్చినప్పుడు అమ్మి వచ్చిన లాభాన్ని ఉంచుకొని అసలు వడ్డీ కట్టి అవి తీర్చుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఇంత రిస్క్ ఫేస్ చేసి కొనుక్కోవడం అవసరమా అని అంటే అవసరమేనండి. ఏ రిస్క్ లేకోకుండా ఏవి మనకి ఇంటికి రావు. మనం ఏ రిస్క్ చేసుకోకుండా మన ఇంట్లో మనం ఉంటే గాజులు ఇంటికి రావు కదండి. ఏదైనా రిస్క్ చేస్తేనే, ఒక అడుగు ముందుకు వేస్తేనే మనము దాంట్లో సక్సెస్ సాధించగలము. ఇలాగే ఉంటే ఇలాగే ఉంటాము, ఏమీ కొనలేము. మన ఆలోచనను బట్టి ఒక అడుగు ముందుకు వేసామంటే కొనుక్కోవచ్చు, మిగిలించుకోవచ్చు, గాజులు మిగిలించుకోవచ్చు, అక్కడ అప్పు కూడా కట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తాను. మీకు నచ్చితే మీరు ఈ విధంగా చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.